బ్రదర్ హాయ్ బ్రో. ఆయన సో అంబాటి రాంబాబు గారు తగ్గేదిలే అన్నట్టు బస్సులో ఇలా పుష్ప లోగో చూపించారు కదా, దానిపై మీ అభిప్రాయం? అంటే వీళ్ళ కేసులు పెట్టినా అంటే అహంకారమా లేకపోతే ఏమనుకోవచ్చు వీళ్ళని? అంటే వీళ్ళు మనుషులా లేకపోతే అంటే మేము ఇట్లానే ఉంటాము ప్రజలకు మంచి చేయమంటే తగ్గేదేలే ఇది కాదు కదా. ప్రజల గురించి మాట్లాడడం అంటే వీళ్ళకు కేసులు పెట్టినా గిట ఏమంటారు, ఒళ్ళు బలిసి ఇవన్నీ తగ్గేదేలే ఇవన్నీ ఒళ్ళు బలిసి కొట్టుకున్నట్లు. అంటే సినిమాలో యాక్ట్ చేసేయడానికి ప్రభుత్వంలోకి వచ్చిందా, ఇదేమన్నా సినిమా అనుకున్నారా అసలు? ఆయన వయసు ఎంత? అంబటి రాంబాబు గారి వయసు ఎంత? అసలు తగ్గేదే లేదు అని. నీకు లోనికి పోయినాక తగ్గాలో తగ్గందో అన్నీ తెలుస్తాయి. ఇప్పుడు బయటికి రాకుండా లోన్ ఉన్నారు కదా, అది తెలుస్తుంది ఈరోజు. సో అంటే ఆయన చూసుకుంటే ఎక్స్ మంత్రి అలాంటి ఒక వ్యక్తి పోలీస్ వ్యాన్లో కూర్చోడు, అలా చేయడం కరెక్టే? తప్పు కదా. ఏం సినిమా అనుకుంటున్నారా ఇది? నాకు అర్థం కాదు. అంత వయసులో ఉండి గిట అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో సో ఇవన్నీ జరుగుతున్నాయి, దానికి ఏం చెప్తాను? అన్నా మంచి చేస్తుంటే ఓర్వట్లేరు వీళ్ళు. ఎవరు? ఈ అంబటి రాంబాబు, ఈ వైసీపీ ఏదైతే ప్రభుత్వం ఉందో ఓర్వట్లేరు. మంచి చేస్తున్నారు కదా వీళ్ళు. మోడీ గారితో క్లోజ్గా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ అన్న మంచి మంచి కార్యక్రమాలు, రోడ్లు వేయడం కానీ పవన్ కళ్యాణ్ అన్న ఇటువంటివి చేస్తుంటే వాళ్ళకు కడుపు మండుతుంది. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పాలన బాగాలేదంట. ఎందుకు బాగాలేదన్న? ఇంత మంచి ప్రభుత్వాన్ని, అమరావతి కట్టకడాన్ని మొన్ననే శంకుస్థాపన చేసి మోడీ గారు వచ్చిండ్రు. రాబోయే రోజుల్లో చూడండి ఎంత మంచి ప్రభుత్వాన్ని మేము ఎన్నుకున్నాం అనుకుంటారు. అసలు జగన్ గారిని వద్దనుకున్నారు కదన్నా, మనకు మంచి లేకనే కదా ఓట్లు వేయలేదు. ఈరోజు జగన్ గారు ప్రతిపక్షాల హోదాలో మాట్లాడుతున్నారా? అసెంబ్లీకి వస్తున్నారా? వచ్చి